హాయ్ అండి. ఇదేంటో తెలిసే ఉండుంటది. ఇవి మెత్తళ్ళు అంటారు. పకోడీ ఎలా ఏసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో కొంచెం దానికి తగినంత సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసుకున్నాను. ఒక స్పూను కారం వేసుకున్నానండి. ఓ అర టీ స్పూన్ ధనియాల పొడి, ఓ అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఓ అర టీ స్పూన్ గరం మసాలా, కార్న్‌ఫ్లవర్ వేసుకున్నానండి ఒక స్పూను. ఒక స్పూన్ వచ్చేసి వరిపిండి వేసుకున్నాను. ఒక నిమ్మకాయ చెక్క పిండేసి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలిపి మిక్స్ చేసి అందులో మనం పక్కన పెట్టుకున్న మెత్తళ్ళు అయితే అందులో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలిపేసుకుని దానికి పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుని పొయ్యి మీద కళాయి పెట్టేసుకుని కళాయిలో ఆయిల్ వేసేసుకుని మనం పకోడీ టైప్లో ఎలా వేసేసుకుని చక్కగా ఒక 5 నిమిషాలు గోల్డెన్ కలర్లో రానిచ్చి మళ్ళీ అటు ఇటు తిప్పుకోవాలండి. మళ్ళీ ఇంకొక సైడ్ కూడా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీకరమైన మెత్తళ్ళ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక